తెలంగాణకి తలమానికంగా నిలిచే కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం కొంగు బంగారమే భక్తుల కోరికలు నెరవేరుస్తోంది. నరసింహ అవతారంలో ఉండే ఆంజనేయ స్వామి భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాల విషయంలో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవుణ్ణి దర్శించుకునేందుకు ఏటా కోట్లల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ పనులు జరిగాయి. భక్తులు కాసేపు సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కానీ అవి అధికారుల కార్ల పార్కింగ్ కి ఉపయోగపడుతున్నాయి. దీంతో భక్తులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోనేరులో శుభ్రమైన నీళ్లు లేక భక్తులు పుణ్యస్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంజన్నకు తలనీలాలు సమర్పిస్తామని టికెట్ కొని కళ్యాణకట్టకు వెళితే గుండు గీసి మరీ అదనంగా భక్తుల వద్ద డబ్బులు బాదుతున్నారు. బయట 30 రూపాయలకు దొరికే టెంకాయ ఆలయం వద్ద 50 రూపాయలకు అమ్ముతున్నారు. టెంకాయలు కొట్టే దగ్గర మరో 10 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. కొబ్బరి నీళ్లను బాటిళ్లలో నింపి చాటుమాటుగా విక్రయిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, ఆలయం వద్ద ఉండే అన్ని రకాల టెండర్దారులు వారి ఇష్టానుసారం భక్తుల జోబులను గుళ్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టెండర్దారుల పట్ల ఆలయ సిబ్బంది ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇంత దోచుకుంటున్నా దేవుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకోవటం ఎందుకని భక్తులు సరిపెట్టుకుంటున్నారు. ఇకనైనా కొండగుట్టపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వేడుకుంటున్నారు భక్తులు. సామాన్య భక్తులు కొండగట్టుకు వస్తే కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి. 10 రూపాయలు ఇస్తే గానీ కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితి. వారికి టెండర్దారులు డబ్బులు ఇచ్చి సాలరీలు ఇచ్చిన అది సరిపోలేకుండా అదనంగా భక్తుల దగ్గర 10 రూపాయలు వసూలు చేసి కొడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కొబ్బరికాయ కొట్టమని పంపించడం, ఇవ్వకపోతే గులవడం, అలాంటి చేసేసరికి భక్తులకి నిరాశ కలుగుతుంది. ఇలాంటి చేయడం వల్ల మన కొండాడ దగ్గర ఎంతో దోపిడీ జరుగుతున్నది. కొన్ని లక్షల దోపిడీ జరుగుతున్నది. జయంతి దృష్ట్యా ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు అంటే ఎన్నో వేల జమ అవుతాయి. ఎంతో బ్లాక్ మనీ అవుతుంది. ఇప్పుడు అందుకు కొబ్బరి నీళ్లు కూడా లీటర్కి 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొబ్బరితో పెట్టిన భక్తులకి నీళ్ళు అమ్ముకోవడం ఎంతవరకు న్యాయం ఇది? అలాగే టెంపుల్లో కూడా భక్తులు వస్తే వారు కనీసం దేవుడు కన్నీళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఇంటదంటే పంపించడం ఇలా చేస్తున్నారు. ఈ అధికారులకు ఎంత చెప్పినా పండించుకోలేదు. మురో అని మొత్తుకున్నా కూడా డబ్బులు ఏంది కొన్నాడుకు రాలేకపోతున్నాం. మనం కొబ్బరికాయ కొట్టే దగ్గర, అర్చన చేసుకునే దగ్గర, ప్రతి దగ్గర డబ్బే. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇబ్బంది ఏంటంటే భక్తులకు ఇక్కడ మనకు అరేంజ్ చేసినటువంటి షెడ్లలో కార్లు పెడుతున్నారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పారు ఇక్కడ అనుమతి లేదు, వెహికల్స్కి అనుమతి లేదని. అయినా కానీ వెహికల్స్ ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి, పార్కింగ్కి పర్మిషన్ ఇచ్చి దయచేసి గమనించగలరు. ఈ వెహికల్ తీసేసి ప్రజలకు సేద తీరుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇవ్వాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన హనుమాన్ జయంతి 5-6 రోజులు ఉందని మనకు తెలిసిందే. పైన కూడా పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. దయచేసి ఉన్నట్టు ఆలయ సిబ్బంది గమనించగలరని కోరుతున్నాను. దయచేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు పాదయాత్రతో వస్తున్నారు.
దయచేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్ స్వామి. శ్రీరామ్ స్వామి. ఈరోజు కొనాట ఆంజనేయ స్వామి లేదంటే ఆ తీసుకొచ్చి కర్నూలులో జరుగుతున్న